మన నగరంలో ఉన్న 20 లక్షల పైన ఉన్న పౌరులు ప్రతి ఒక్కరు కూడా దే షుడ్ ఇన్వాల్వ్ అండ్ బికమ్ అన్ యాక్టివ్ సిటిజన్ వెన్ ఇట్ కమ్స్ టు సేయింగ్ నో టు ప్లాస్టిక్. ప్రతిరోజు పేపర్లో మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం, రుషికొండలో ఇంత పెరిగిపోయింది చెత్త. అది క్లీన్ చేయకపోవడం వల్ల కాదు, చెత్త రోజు జీవీఎంసీ సిబ్బంది క్లీన్ చేస్తున్నారు. హై టైడ్లో ప్రతిరోజు కూడా వేల కేజీ సంఖ్యలో మనం వదిలేసిన ప్లాస్టిక్, చెత్త బట్టలు ఇవన్నీ అవి సముద్రానికి వెళ్ళవు, మళ్ళీ కాలుష్యంగా మారి మనకు అందరికీ కూడా ఇబ్బంది పడదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ నిషేధించాలి. డిమాండ్ లేకపోతే ఆటోమేటిక్గా సప్లై తగ్గిపోతుంది. ప్రతి ఒక షాపుకు వెళ్ళి ఫోర్స్ఫుల్గా సిబ్బంది ద్వారా దాన్ని అమలు చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. చిన్న సన్నకారు వ్యాపారులు కూడా ఉంటారు. సో మనము సిటిజన్స్ కూడా అవాయిడ్ చేయాలి. దే షుడ్ క్యారీ ద bags when they go to a shop. They should carry a box when they go and procure some food item. That will avoid the use of plastic and demand for plastic. అది మనం మొదలు పెట్టాలి. ఎన్ఫోర్స్మెంట్ ద్వారానే ప్లాస్టిక్ మనం అరకట్టగలం అంటే అది జరిగే పని కాదు. ఎన్ఫోర్స్మెంట్ ఆల్సో షుడ్ ఇన్వాల్వ్ ద సిటిజన్స్ and the demand should get reduced. Naturally the supply will go down for plastics. దానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేస్తూ స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తించి ప్రకృతిలోని ముగింపు పలుకుతానని ప్రతి నీటి బొట్టును సద్విని
భూతాన్ని తరిమి కొడదాం, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం. ప్లాస్టిక్ వస్తువులను స్వచ్ఛపరిచింది మన ప్రభుత్వం. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే శుభ సందర్భంగా విచ్చేసినటువంటి అనేక మంది మనకి దయచేసి అందరూ కూడా కొద్దిసేపు వెయిట్ చేసినట్లయితే